అందరికీ నమస్కారం అన్న. పేరు మధుబాబు బోరోడా, విలేజ్ సర్వీస్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాం. ఈ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నెంబర్ ఆఫ్ జేఏసీస్ కానీ, నెంబర్ ఆఫ్ యూనియన్స్ కానీ, సంఘాలు, ఇండివిజువల్ సంఘాలు వేరే అండి. ఈ అన్ని గ్రామ సచివాలయాలు కలిపి మాదొక యూనియన్ అని చెప్పి దాదాపు చాలా యూనియన్ వరకు ఉండడం వల్ల మనం ప్రభుత్వం దగ్గర కానీ, నాయకుల దగ్గర కానీ ప్రతి ఒక్కరికి చులకన భావన అయితే జరుగుతుంది. ఎందుకంటే మన మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు మనతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్టార్టింగ్లో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరగట్లేదు. ఏమిరా అంటే నెంబర్ ఆఫ్ సంఘాలు ఎవరిని పిలవాలో తెలియదు. పిలిస్తే 70 మంది, 80 మంది, 200, 100, 300, 400 మంది వస్తారు. అక్కడ గందరగోళం, మైకుల కోసం గందరగోళం, కుర్చీల కోసం గందరగోళం. నేనే ముందు వరుసలో కూర్చోాలి, నేనే మొదట మాట్లాడు. మా సంఘమే పెద్ద సంఘం, మా వెనకాల పెద్ద సంఘం ఉంది కాబట్టి మేము ముందు మాట్లాడు. ఇలాంటివి కంపారిజన్ చేసుకొని మనం న్యాయం చేయలేకపోతున్నాం, అన్యాయం చేసుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం వరకు మేము విన్నపించుకున్నది ఏంటంటే, ప్రభుత్వం వారు ఈ 1,12,000 మందికి ప్రభుత్వం తరపున ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి. ఆర్టీసీల్లో కానీ ఇలా దగ్గర అయితే ఎలాగైతే ప్రభుత్వం వారు ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారో దీన్ని మండల యూనిట్గా, డివిజన్ యూనిట్గా, బాడీ యూనిట్గా, స్టేట్ యూనిట్గా 4 యూనిట్లుగా పరిగణించి మీరు మండలానికి వచ్చేటప్పటికి ఎంపీడీఓ గారితో కానీ కన్సర్న్ అథారిటీ ఎంప్లాయీస్తో ఎలక్షన్ నిర్వహించి, తర్వాత డివిజన్ హెడ్లతో, తర్వాత జిల్లా హెడ్తో, తర్వాత స్టేట్ హెడ్తో ఒక ఎలక్షన్ అనేది నిర్వహించినట్లయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లేదా స్వర్ణ వార్డు ఉద్యోగులకి ఒకటే జేఏసీ అనేది ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు వస్తుంది. రేపటి రోజున పిఎస్సి కౌన్సిల్ కానీ లేదంటే మన అందరు ప్రభుత్వ ఉద్యోగుల కౌన్సిల్ మీట్లో కూడా మన గ్రామ వార్డు సచివాలయం నుంచి ఆ యొక్క జేఏసీ సభ్యులు ఎవరైతే ఎలక్టెడ్ కాబడతారో వారికి హక్కులు అనేది వస్తే నీ యొక్క మన యొక్క ప్రయత్నాలకి మంచి అనేది జరుగుతుంది. అంతేగాని విడివిడిగా రకరకాల సంఘాలు 4,500 ఉంటే సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఎవరితో సంబంధం లేదు. చాలామంది డిపార్ట్మెంట్లు చూస్తుంటాం, జిల్లా అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు వాళ్ళు. నేను కన్సర్న్గా ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడుతుంటాను. మీ పలానా ఎంప్లాయీ అండి స్టేట్ అధ్యక్షులు అంటే, లేదు సార్ మాకు అలాంటి ఎవరు లేదు సార్, ఎవరు విజయవాడలో ఉంటారు, వాళ్ళు ఏదో ఫామ్ చేసుకున్నారు, దానికి మాకు సంబంధం లేదంటారు. అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ ఒకటే చేసి ఉండాలి. అది కూడా గవర్నమెంట్ గుర్తింపు పొందాలి. గవర్నమెంటే ఎలక్షన్ నిర్వహించాలి. నిల్చోండి, ఎవరు నిల్చుంటే నిల్చోవచ్చు. ఎవరు శక్తి మేరకు వాళ్ళు నిల్చుంటారు. గెలుస్తారు, ఓడిపోతారు. కానీ ఆన్ పేపర్, ఆన్ ఓటెడ్గా ఓట్ చేస్తూ వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. దయచేసి దీనిపైన కూడా ప్రభుత్వానికి నేను మొన్నటి రోజున SGSW డైరెక్టర్ శివప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద రిప్రజెంటేషన్ వారు కూడా దృష్టిలో పెడతామని చెప్పారు. నేను మరీ నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, వీళ్ళందరూ కూడా దీనిపైన, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జరుగుతున్న పరిణామాలపైన, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొన్న పరిణామాలపైన, ప్రమోషనల్ కానీ బేసిక్ పైన ఇట్లన్నిటిపైన కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. దయచేసి దీనిపైన కూడా మీరు అందరూ కూడా ఒక ఆలోచన అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. 6.5 సంవత్సరాలు అవుతుంది, ఏమి సాధించలేకపోతున్నాము, రోజుకి వెనకబడిపోతున్నాము. ఇంకా 6.5 సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మనందరూ కూడా ఒకటి అవ్వాలంటే మనందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వరకు ఒక అల్టిమేట్ ఇస్తే మనం మంచి జరుగుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.